ఈ ఆహార పదార్థాలని ఒకదానికొకటి కలిపారా అవి మీ శరీరంపై చేసే దాడిని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. కలసి ఉంటే కలదు సుఖం అంటారు పెద్దలు. కానీ ఆహారం విషయానికి వచ్చేసరికి కొన్ని ఆహార పదార్థాలు కలిపి తింటే కొంప ముంచుతాయంటున్నారు ఆహార నిపుణులు. ఇప్పుడు ప్రపంచమంతా ఆహార వైద్యం ఫాలో అవటం మొదలుపెట్టింది. మనం తినే ఆహారమే ఔషధం అనే కాన్సెప్టు ఇప్పుడు అంతటా ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మనం ఏం తింటున్నాం, అందులో ఏ పోషక పదార్థాలు ఉన్నాయి, ఏవి తింటే ఆరోగ్యం బాగుంటుంది, ఏవి వదిలేయాలి అనే విషయమై నిరంతరం రీసెర్చ్ జరుగుతోంది. ఈ సర్చ్లో కొన్ని ఆహార పదార్థాలు కలిపి తింటే ప్రమాదం అనే విషయం బయటపడింది. విడివిడిగా వాటి వల్ల అంతగా సమస్య ఉండకపోయినా ఈ కాంబోని కలిసి లాగిస్తే అంతే అనే ఐటంలు ఉన్నాయి. అవేమిటో ఇక్కడ మనం చూద్దాం. భోజనంతో పళ్ళు. భోజనంతో పాటు పళ్లను కలిపి తీసుకోకూడదని చెప్తున్నారు. అందుకు మొదటి కారణం, భోజనంతో అప్పటికే కావలసినంత గ్లూకోజ్ శరీరానికి అందుతుంది. దానికి పళ్ళు కూడా యాడ్ అయితే మరింత గ్లూకోజ్ శరీరానికి చేరి అది ఎందుకు ఉపయోగపడక కొవ్వుగా మారే అవకాశం ఉంది. అలాగే పళ్ళు త్వరగా జీర్ణమైపోతాయి. పళ్లను పప్పు దినుసులు, మాంసం వంటి ఆహారంతో పాటు తీసుకుంటే ఈ ఆహారం అరిగే వరకు అవి కూడా వాటితో పాటు జీర్ణమయ్యే ప్రక్రియలో నిలిచి ఉంటాయి. దాంతో అప్పటికే జీర్ణమైపోయి ఉన్న పళ్ళు పులిసిపోతాయి. దీనివల్ల మన పేగుల గోడలకు హానితో పాటు ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయంటున్నారు. కాబట్టి పళ్ళు, భోజనం కలపకండి. మాంసాహారం, పిండి పదార్థాలు. ఈ కాంబినేషన్ కాస్త తలనొప్పి వ్యవహారమే. ఎందుకంటే మాంసాహారంలోని ప్రోటీన్లు, పిండి పదార్థంలోని కార్బోహైడ్రేట్లు కలిపి తీసుకుంటే వీటిని అరిగించడానికి ఉత్ప్రేరకాలుగా పనిచేసే భిన్న ఎంజైమ్లు కలిసిపోతాయి. ఇలా కలవడం వల్ల గ్యాస్, కడుపుబ్బరం ఇంకా పలు రకాల సమస్యలు వస్తాయంటున్నారు. దగ్గుమందు, నిమ్మరసం. ఈ రెండింటినీ ఒకేసారి పొట్టలోకి పొయ్యకండి. దగ్గుమందు, నిమ్మరసం కలిపి తీసుకుంటే ఊహించని సమస్యలు వచ్చే అవకాశం ఉందట. నిద్రలేమి, భ్రాంతుల వంటివి కలగవచ్చని ఆహార నిపుణులు చెప్తున్నారు. అందుకే దగ్గుమందుని కాస్తంత గ్యాప్ ఇచ్చి మీరు నిమ్మరసాన్ని ఎంకరేజ్ చేయండి. టమాటాకు బియ్యం, దుంపలు. టమాటా ఆమ్లతత్వం ఉన్న కూరగాయ. దీనికి బియ్యం, చిలకడ దుంపల్లాంటి చిక్కటి పిండి పదార్థాలు ఉన్న ఆహారాన్ని కలపకూడదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల అరుగుదల సమస్యలతో పాటు గ్యాస్ సంబంధిత అనారోగ్యాలు సైతం తలెత్తుతాయట. ఒక్కోసారి ఇలా కలిపి తినడం వల్ల భోజనం తర్వాత మనకు విసుగు, అలసట లాంటి సమస్యలు కూడా ఉంటాయట. పళ్ళు, పెరుగు. అసలు పొరపాటును కూడా పాల ఉత్పత్తులు, పళ్ళు కలపవద్దంటున్నారు. పాలకు కఫం, దగ్గు, జలుబు, ఎలర్జీ లాంటి లక్షణాలను పెంచే గుణం ఉంది. ఇలాంటి సమస్యలున్నప్పుడు పాలు, పెరుగుల్లో పాటు పళ్లను కలిపి తీసుకుంటే ఆయా సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చి మనని చాలా ఇబ్బంది పెడతాయి. ధాన్యపు ఆహారం, పాలు. బియ్యం, జొన్నలు, సజ్జలు, గోధుమ లాంటి వివిధ రకాల ధాన్యపు ఆహారాలను, పాలను కలిపి తీసుకోవద్దని చెప్తున్నారు. అలా తీసుకుంటే ఏదో కొంప మునిగిపోయి ప్రాణం మీదకు రాదు కానీ మన శరీరానికి మేలు చేయదని చెప్తున్నారు. ఎందుకంటే ధాన్యంతో తయారైన ఆహారం, పాలు ఈ రెండింటిలోనూ త్వరగా జీర్ణమైపోయే కార్బోహైడ్రేట్లే ఉండడం వల్ల వీటిని టిఫిన్గా తీసుకుంటే మన శరీరంలో త్వరగా ఆకలి మొదలవుతుంది. అంతేకాదు ఈ రెండు ఆహారాలు రక్తంలో షుగర్ పాళ్లను పెంచుతాయని, అంతేకాకుండా షుగర్ సాధారణ స్థితికి వచ్చాక జంక్ ఫుడ్ని తినాలని తపనని ఇవి పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైన్, తీపి పదార్థాలు. చాలా మంది వైన్ తీసుకునేటప్పుడు స్వీట్స్ తెచ్చిపెట్టుకుని మంచిలా నలుచుకుంటూ ఉంటారు. అలా చేస్తే కిక్ బాగా ఎక్కుతుందని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమో కానీ ఆల్కహాల్ని తీపి పదార్థాలతో కలిపి తీసుకుంటే విపరీత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందట. ఇలా తీసుకుంటే కొన్ని పరిణామాల తర్వాత శరీరంలో కొవ్వు పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. బర్గర్, ఫ్రైస్. ఈ కాలం పిల్లలంతా ఈ కాంబినేషన్లో తినడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకేనేమో పిల్లల్లో ఎక్కువ స్థూలకాయలు, షుగర్ పేషెంట్స్ కనబడుతున్నారు. పిల్లలు ఇష్టంగా తినే ఫుడ్ బర్గర్. ఎక్కువ ఉడికించడం, కొవ్వుతో కూడిన పదార్థాలు, నిల్వ ఉంచేందుకు వినియోగించే రసాయనాలు ఇవన్నీ కలిసిన బర్గర్ శరీరంలో కొలెస్ట్రాల్ని పెంచేస్తుంది. ఇలాంటి బర్గర్కి పొటాటోలోని షుగర్ కలిస్తే వాపుకి, వేగవంతమైన వృద్ధాప్యానికి కారణమయ్యే సైటోకిన్స్ ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తినకుండా ఉంటే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.